ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై భూములను ఆక్రమణ చేసిన దానిపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవ్యాంధ్ర రాజధానికి పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు అమరావతి పేరును సూచించారని వెల్లడించిన రామోజీరావు కుమారుడు కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రామోజీరావు నీతి నిజాయితీ అనే విలువలకు కట్టుబడి బ్రతికారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చి పోరాడారు. పదవులు ఉంటేనే ప్రజా సేవ చేస్తారని అనుకుంటాం, కానీ రామోజీరావు పదవులు లేకపోయినా ప్రజలకు సేవలందించారు. నాడు 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావుదని వెల్లడించారు. చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనమందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ 1 గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యావరణ నిబంధన ఉల్లంఘనలపై ఆరా తీశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ రోజు రాత్రి కర్నూలు డీఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డీఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీశాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. నవ్యాంధ్ర రాజధానికి పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు అమరావతి పేరును సూచించారని ఆయన కుమారుడు కిరణ్ వెల్లడించారు. పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్నగారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో
మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. Apart from naming Amaravati, he always looked forward for the overall development of this new city. As a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amaravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city. రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు సంస్మరణ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించారు. రామోజీ గురించి అందరూ చెప్పిన దానికంటే తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో 2008లో మొదటిసారిగా ఆయనను కలిశానన్నారు. రామోజీరావు మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ఉండేదన్నారు. నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజల పక్షపాతాన్ని ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన. తమ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చివేస్తూ ఉండడం పట్ల వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ఉల్లంఘించి కార్యాలయాలు నిర్మిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం చర్యలకు దిగడం తెలిసిందే. అయితే తమ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చివేస్తూ ఉండడం పట్ల వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలంటూ కమ్యూనిస్టు ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించడంతో పాటుగా స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు పెంచాలని, రైతులు కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28, 29, 30 తేదీలలో విజయవాడలోని ధర్నా చౌక్లో 3 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టడం కోసం పిలుపునిచ్చున్నాము. అయితే ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నాము. ఈ వాయిదా వేసుకునే క్రమంలో రాష్ట్ర గవర్నర్ గారికి ఒక పిలుపునిస్తున్నాము. గవర్నర్ గారు ప్రజల వద్దకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రథమ పౌరుల గవర్నర్ తక్షణం ప్రజల్లోకి రావాలి. మేము ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అనే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనే స్థాయి కూడా లేకుండా ఫస్ట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరు కావచ్చు, గతంలో ఒక స్థాయి అధికార యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళు కూడా భద్రత లేకుండా ఇళ్ల మీద దాడులు జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సామాన్య మానవుడు ఒక డిమాండ్ని, ఒక రేషన్ కార్డు కోసం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభుత్వం దగ్గర పెడితే, గట్టిగా మాట్లాడితే తన హక్కును కాపాడుకోవడం కోసం గుర్తుపెట్టుకుని మరి రేపు దాడి చేస్తారేమన్న భయంతో వెళ్ళిపోతే ఆ భయానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వం అవుతుంది. అలాంటి స్థితిని సృష్టించకూడదు, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదు.
ఈ నేపథ్యంలో మాత్రమే పై కార్యక్రమం మేము పిలుపునిచ్చాం. అయితే ప్రస్తుతం వాయిదా వేసుకున్నాము. రాష్ట్రంలో దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఊరు వదిలి వెళ్ళిపోతున్నటువంటి జనం కావచ్చు, కోసమా దాడులకు భయపడేటువంటిది అర్థం కాని పరిస్థితి. అయితే వార్తలు పేపర్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి. ఇలాంటి వేటి పట్ల కూడా రాష్ట్రంలో అడ్డగోలుగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న అప్పులు అసలు వడ్డీ తీర్చే మార్గం ఏంటి, దానికి సంబంధించిన రెవెన్యూ ఏంటి, ఇలాంటి అనేక అంశాల పట్ల గవర్నర్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి దశ ఈ రాష్ట్రంలో వచ్చింది. కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవారు కూడా రాజకీయ పార్టీలకు భిన్నంగా కాకుండా ఒక రాజకీయ పార్టీ నేతలాగానే మారిపోతూ నిర్లిప్తంగా మారిపోయినప్పుడు అలాంటి పాత్రని రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రథమ పౌరుడు ఈ రాష్ట్ర గవర్నర్ ఆ పాత్ర పోషించాలి. ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, బంగాళాఖాతంలో ఉపరితల పరివర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 189 కోట్ల రూపాయలు అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంచనాలు వేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు 189.22 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంచనా వేసి ఆర్థిక శాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. శ్రమ ఏవ జయతే అనే పదానికి పర్యాయ పదం రామోజీరావు అని లోకేష్ అభివర్ణించారు. విశ్వసనీయతకు విశ్వరూపం రామోజీరావు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనే పదానికి మానవ రూపం కల్పిస్తే అది రామోజీరావు అని కొనియాడారు. పరిపూర్ణ మానవుడికి ఉండాల్సిన విశిష్ట లక్షణాలు అనేకం రామోజీరావులో ఉన్నాయన్నారు. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అక్షరం రూపంలో ఎప్పుడూ మన మధ్యే ఉంటారంటూ నారా లోకేష్ తన పోస్టులో ట్వీట్ చేశారు. ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ పోస్టింగులు ఇచ్చింది. త్వరలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. బీఎడ్, స్పెషల్ బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8వ తేదీన ఏపీ ఎడ్సెట్ నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షను ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తరపున ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో అధికారులు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్షకు మొత్తంగా 9,365 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు.
మాచర్లలో వైసీపీ అరాచకాలకు తెరపడిందని పేర్కొన్నారు. ఈవీఎంలను పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. చంబల్లోయ మాదిరిగా సొంత సామ్రాజ్యంలో మార్చుకుని లెక్కకు మించిన తప్పులు చేశారన్నారు. దాడులు, హత్యలతో అరాచకాలకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. చేసిన పాపాలు ఊరికే పోవని, ఎన్నికల హింస కేసులో కటకటాల వెనక్కి వెళ్లారని పేర్కొన్నారు. రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. గురువారం సాయంత్రం పెనమలూరు మండలం కానూరు గ్రామం 100 అడుగుల రోడ్డు అనుమోలు గార్డెన్స్ నందు స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, సినీ ప్రముఖులు, రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు జీవిత విశేషాలు తెలియజేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఆయన పుట్టిన నివాసం విశాఖపట్నంలో, ఈనాడు ఆవిర్భావం, సినిమా నిర్మాణం, ఈటీవీ, మీ టీవీ ఆవిష్కరణ, సమాచార హక్కు చట్టం పరిరక్షణపై ఉద్యమ సమావేశాలు, సారాపై సమరం, తుఫాను బాధితులకు సేవా కార్యక్రమాలు, సినీ రాజకీయ ప్రముఖులతో కలిసి ఉన్న అరుదైన చిత్రాలను ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. రామోజీరావు ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జనజీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన. భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కదం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాదక్షుడు. 1936లో జన్మించి 2024లో తమ 88వ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజా ప్రయోజనం తప్ప మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు. ఈ ఒక్క లక్షణమే ఆయనను నాడు నందమూరి తారక రామారావుకు, నేడు నారా చంద్రబాబు నాయుడుకు చేరువ చేసింది. ఆనాడు 1982లో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులు పారుతున్న వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై భూములను ఆక్రమణ చేసిన దానిపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవ్యాంధ్ర రాజధానికి పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు అమరావతి పేరును సూచించారని వెల్లడించిన రామోజీరావు కుమారుడు కిరణ్. ఎస్బీబీ న్యూస్ సమాప్తం. నమస్కారం.